సీతాదేవి సందేశం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా రాక్షస సంహారంతో పాటు రావణ సంహారం చేసి లోక కళ్యాణం జరిపించడానికి జనయించింది జానకీదేవి. ఆమె జీవనంలోని అడుగడుగు నేటి సమాజానికి ఆదర్శమై అనుకరణ యోగ్యమైన జీవిత సందేశాలను అందిస్తుంది. దివ్య సౌందర్యం, దేదీప్యమానమైన తేజం, అంచలంచలమైన పతిభక్తి తత్వం, అసాధారణ పాతివ్రత్యం, ధర్మపారాయణత్వం, నిర్భయత్వం, సౌశీల్యం, త్యాగం, సహనశీలత్వం, సౌహార్దం, సంయమనం, సేవాతత్వం, సదాచారం, సాహసం, శౌర్యం, వినయం, క్షమాగుణం, ఇలా లెక్కకు మిక్కిలిగా మేలి సుగుణాల రాశి సీతమ్మ. తండ్రి మాట నిలబడం కోసం అరణ్యాలకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు రాముడు. సీత దగ్గరికి వచ్చి విషయాన్ని తెలిపి సీతను అయోధ్యలో జాగ్రత్తగా ఉండమని తాను అరణ్యాలకు వెళ్ళి వస్తానన్నాడు. అందుకు సీత రాముడితో సమస్త సుఖాలకు నిలయమైన రాజభవనాల్లో నివసించుట కంటే, స్వర్గాది లోకాల్లో విమానాల్లో విహరించుట కంటే, అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించుట కంటే, ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చినా పతి అడుగుజాడల్లో సాగిపోవడమే సతికి సుఖప్రదం, శుభప్రదం, ధర్మసమ్మతం. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా వాటికి నేను ఇష్టపడను. మీ వెంట ఉండటం తప్ప ఇంకా నాకేమీ అక్కర్లేదు. మీరు నాతో ఉంటే చాలు. ఎంత కష్టమైనా నాకు సుఖంగానే అనిపిస్తుంది. అక్కడ మీకు ఏ విధంగానూ భారం కాను. నీవు నాకు దూరమైతే నేను మరణించుట తథ్యం. నా ప్రార్థనను మన్నించి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా ఎప్పుడు భర్త వెంటే భార్య ఉండాలని, భర్త తోడు లేనప్పుడు ఎంతటి సుఖమైన వ్యర్థమేనని, భార్యాభర్తల శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అని అన్నట్టుగా జీవించాలని చెప్పింది సీతమ్మ. సీత అరణ్యాల్లో కూడా ఆనందంగా నిర్భయంగా రామునితో ఉండేది. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు, రాక్షసులు పెడుతున్న బాధలను శ్రీరామునికి వివరించి వారిని కాపాడమని కోరింది. రాముడు రాక్షసులందరినీ సంహరించి వారిని కాపాడుతానని మాటిచ్చాడు. ఆ తర్వాత రాముడితో దారి మధ్యలో రాక్షసులతో అకారణ వైరం వద్దని, హింసకు దూరంగా ఉండి ప్రశాంతంగా తాపస ధర్మాన్ని స్వీకరించి 14 ఏండ్లు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వెళ్దాం అనే ధర్మాన్ని సీతమ్మ భర్తకు బోధించింది. అకారణ వైరం ఎప్పుడూ ఎవరితోనూ మంచిది కాదనేదే సీత సందేశం. యతివేషంలో వచ్చి సీతను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి తర్వాత తన నిజ రూపాన్ని చూపి భయపెట్టిన రావణుడు లంకకు సీతను ఎత్తుకొని వెళ్ళి అక్కడ తన గొప్పదనాలు చూపి రకరకాల ఆశలు పెట్టి పరిపరి విధాలుగా భయపెట్టి నయాన్నో భయాన్నో సీతను లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన రావణుడితో సీత ఇలా చెప్పింది: నేను రామపత్నిని, పతివ్రతను, ఆడసింహాన్ని. రాముని ముందు నీవు గడ్డి పరకతో సమానం. కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నా పతియే నాకు దైవం. రాముడు లేనప్పుడు దొంగగా నన్ను అపహరించుకొని వచ్చావు. నీ ప్రాణాలు తీసి నా స్వామి నన్ను తీసుకువెళ్తాడు. నా ప్రాణం పోయినా నేను రాముడిని తప్ప అన్యులను కన్నెత్తి కూడా చూడనని చెప్పింది. ఆపదలు ఎదురైనా మొక్కవోని నిర్భయత్వం, ప్రలోభాలకు లొంగని పతివ్రతాతత్వం, ఇవన్నీ కూడా నేటి సమాజానికి సీత ఇచ్చిన సందేశాలు ఎంతో మార్గదర్శకం. హనుమంతుడు లంకలో ఉన్న సీతను ఎన్నో హింసలకు గురి చేసిన రాక్షస కాంతలను చంపేస్తాను అని అనుమతి ఇవ్వమని అడిగాడు. అందుకు సీత, హనుమ, వాళ్ళు రావణుడి దాసీజనం.
వాళ్ళ రాజు ఏమి చెప్పాడో అదే వాళ్ళు చేశారు. దోషం వాళ్ళది కాదు, ప్రభువుది. చెడు చేసిన వాని పట్ల దయ ఉండాలి. అంతా మంచిగున్న వాడి మీద దయ ఎందుకు? కాబట్టి ఈ రాక్షస స్త్రీల పట్ల నేను దయతో ఉండాలి. నీవు ఇటువంటి వరం కోరుకోకూడదు. వాళ్ళను చంపకూడదు. వీళ్ళందరికీ నా రక్ష అని సీత హనుమంతుడితో పలికింది. ఇవి సీతామాత యొక్క దయ, క్షమా గుణాలు. భారతీయ స్త్రీలు ఇటువంటి గుణాలు కలిగి మంచి సంస్కారం కలిగి ఉండాలని సీత సమాజానికి సందేశాన్ని ఇచ్చింది. 14 సంవత్సరాల అరణ్యవాసానంతరం అయోధ్యలో పట్టాభిషేకానంతరం రాముడు, సీత ఆనందంగా జీవిస్తున్నారు. సీత గర్భవతి అయ్యింది. మళ్ళీ లోకంలో ఎవరో సీతపై అపవాదు వేశారని వేగులు తెలపడంతో రాముడు సీతను అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడితో కలిపి పంపాడు. గర్భవతి అయిన సీతను ఒంటరిగా అడవుల్లో రాముడి ఆజ్ఞ ప్రకారం వదిలి వెళ్ళిపోతున్న లక్ష్మణుడితో రాముడికి ఇలా తెప్పమని క్రింది విధంగా చెప్పింది. లోకోపవాదం వల్ల రామునిపై వచ్చిన నిందను తొలగించడం భార్యగా నా ధర్మం. స్త్రీకి పతియే దైవం, బంధువు, గురువు, ప్రాణముల కంటే మిన్న అన్నది. లోకులను కానీ రాముని కానీ ఎవరిని సీత ఎన్నడూ నిందించని మహానుభావురాలు. మానవుడుగా పుట్టి మాధవుడైన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని మించిన మహోజ్వలమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న సీతాదేవి జీవితంలోని అడుగు అడుగు ఆదర్శమే. సీత స్త్రీ జాతికి గర్వకారణం. ఆమె చరిత్ర లోకోపకారణం. ఆమె జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం. పైన వివరించినట్లు నేటి సమాజానికి సీతాదేవి ఇచ్చే అమూల్యమైన సందేశాలు లెక్కకు మిక్కిలి. ఆ సందేశాలు ఆ చంద్ర తార్కారం మానవ జాతి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేసే అద్భుతమైన అఖండ జ్యోతులుగా వెలుగొందుతూనే ఉంటాయి.